జమ్మూ నుంచి మేము భగవతీ నగర్ బేస్ క్యాంప్కి వెళ్ళేసి భగవతీ నగర్ బేస్ క్యాంప్ దగ్గర RFID కార్డ్ తీసుకున్నాము. RFID కార్డ్ తీసుకొని మేము భగవతీ నగర్ బేస్ క్యాంప్కి వెళ్ళినామన్నమాట. ఇది భగవతీ నగర్ బేస్ క్యాంప్. ఇదేంటంటే ఇప్పుడు యాత్ర కోసము స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ బేస్ క్యాంప్లో స్టే చేసేసి ఇక్కడ నుంచి మనము బాల్తాల్కి కానీ పెహల్గామ్కి కానీ 2 రూట్స్ ఉంటాయి. దీనికి 2 రూట్స్ నుంచి కూడా ఇక్కడ నుంచే బస్సెస్ స్టార్ట్ అవుతాయి. సో మనం ఇక్కడ బస్ టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫుడ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి, బాత్రూమ్స్, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ స్టే చేసేసి టికెట్స్ తీసుకొని మనము యాత్ర స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం పెహల్గామ్ నుంచి వెళ్తే P అని, బాల్తాల్ నుంచి వెళ్తే B1, B2, B3 అని అట్లా బస్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు మనం 1:30కి రమ్మంటారు. ఎర్లీ మార్నింగ్ 1:30కి మనం వెళ్ళేసి అక్కడ లైన్లో నిలబడితే 4 o'clock అట్లా స్టార్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ డే కాబట్టి మాకు కొంచెం లేట్ అయింది. మేము యాత్ర ఫస్ట్ డే రోజు స్టార్ట్ అయినామన్నమాట. ఇది దీంట్లోకి ఎంట్రీకి ముందు మనకు యాత్ర పర్మిట్ చూస్తారు. మాకు నెక్స్ట్ డే యాత్ర పర్మిట్ ఉండే. ఇది ఆన్ ద వే మేము అట్లా 4 o'clockకి కాన్వాయ్ స్టార్ట్ అయింది. చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇట్లా కాన్వాయ్లో తీసుకెళ్తారనమాట. నెంబర్ ఆఫ్ బస్సెస్ని విత్ హై సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళు ఉంటారు. CRPF వెహికల్స్ ముందు వెనకాల ఉండి మనల్ని సేఫ్గా తీసుకెళ్తారు వాళ్ళు. పెహల్గామ్కి అయితే పెహల్గామ్కి, బాల్తాల్కి అయితే బాల్తాల్కి. ఇదంతా ఆన్ ద వే రూట్. ఎప్పుడైతే మనం పెహల్గామ్కి దగ్గరికి చేరుకుంటా ఉన్నామో వ్యూస్ చాలా బాగుండే. ఇదంతా నియర్కి వెళ్తున్నప్పుడు బాగుండే వ్యూస్, చాలా బాగున్నాయి. మంచి గ్రీనరీ, యాపిల్ ఫార్మ్స్ అన్నీ కనిపించినాయి అన్నమాట. ఈ రూట్లో మనకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. లంగర్లు అవన్నీ ఉంటే ఆపుతారు. ఇదేమో నూన్వాన్ బేస్ క్యాంప్. మేము ఇక్కడికి వచ్చేసి ఇంకా స్టే తీసుకున్నాము. ఆ రోజు మళ్ళీ టెంట్స్ తీసుకొని టెంట్స్లో ఉన్నాము. టెంట్స్లో ఉండేసి తెల్లారి మార్నింగ్ మళ్ళీ ఈ లైన్లో నిలబడి ఇక్కడ కూడా చెక్కింగ్ ఉంటుంది. ఇంకో ఇట్లా చెక్ చేస్తారు. చెక్ చేసేసి మనల్ని మళ్ళీ చందన్ వారీకి వెళ్ళడం కోసం అని చెప్పేసి బయట పర్ హెడ్ 200 తోటి వెహికల్స్ ఉంటాయి అన్నమాట. ఆ వెహికల్స్లో మనం 8 మెంబర్స్ని అట్లా కూర్చోబెట్టేసి మనల్ని చందన్ వారీకి తీసుకెళ్తారు. అది కూడా వీళ్ళు ఫిక్స్ చేసిన పర్చియే. సో ఏం ఎక్కువ తక్కువ కూడా ఉండవు, 200 తీసుకుంటారు. ఇప్పుడు ఇది బేస్ క్యాంప్, నున్వాన్ బేస్ క్యాంప్. ఇదంతా దాని అవుట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనము బేస్ క్యాంప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడంతా ఇంకా అవుట్ సైడ్ నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి ఇప్పుడు మనము మళ్ళీ ఇక్కడ ఇది ఒకటి చందన్వారి బేస్ క్యాంప్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం వాక్ స్టార్ట్ చేసుకోవచ్చు పెహల్గామ్ రూట్ కోసం అని. ఇదంతా దాని బయట వ్యూ. ఇది ఫస్ట్ డే ఆఫ్ ట్రెక్ అనమాట, ఫస్ట్ డే ఆఫ్ యాత్ర. సో కొంచెం ప్రాసెస్ అంతా ఎక్కువ ఉండే, ఇనాగరేషన్ అవన్నీ ఉండే. సో మాకు బాగా లేట్ అయిపోయింది మార్నింగ్ స్టార్ట్ అవ్వడము. ఇక ఎంత రష్ ఉన్నారు చూడండి. చెక్కింగ్కే 2 hours పట్టింది. చాలా చెకింగ్ ఉంది. లేడీస్కి సెపరేట్, జెంట్స్కి సెపరేట్. లేడీస్ చాలా తక్కువ, జెంట్సే ఎక్కువ ఉన్నారు. నేను ఈజీగా వెళ్ళిపోయినా కానీ మా హస్బెండ్కి చాలా టైం పట్టింది. ఒక 2 hours అట్లా నేను బయట వెయిట్ చేస్తూ ఉండే తన కోసమని. ఇంకా మేము కొంచెం మాకు లగేజ్ కూడా ప్రాపర్గా క్లాక్ రూమ్స్ ఉంటాయని చెప్పిండ్రు, కానీ మాకు లేకుండే మేము ఇక్కడికి వచ్చి కొంచెం మళ్ళీ లగేజ్ని కూడా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం దూరం వరకు 2 బ్యాగ్స్ వేసుకొని కూడా నడిచినాము. ఒక 2 kilometers అట్లా నడిచి మళ్ళీ ఒక దగ్గర బ్యాగ్స్ పెట్టేసి వెళ్ళినాము. ఇది ఎంట్రీ అన్నమాట. ఇక్కడ అన్ని లంగర్స్ ఉన్నాయి, చాలా లంగర్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఇట్లా ఇక నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చెకింగ్ అయిపోయిందంటే ఇంకా ఎంట్రీ దగ్గర చెకింగ్ అయిపోయిందంటే ఇదంతా ఇక వేనే. ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది, చాలా బాగుండే వ్యూస్ మాత్రం చాలా బాగుండే. ఇంకా ఇది స్టార్టింగ్ నుంచి ఇది పిస్సు టాప్ అని ఒక ప్లేస్కి వెళ్తున్నాం మనం. ఇది పిస్సు టాప్ అనమాట. ఇది కొత్త రూటు, ముందు వేరే రూట్ ఉండేదంట. ఇది కొత్త రూటు. ఇది 6 kilometers. ఇది రూటు కొత్తగా చేయడం వల్ల కొంచెం దూరం ఉంది, కానీ మంచిగా ఉంది. పాత రూట్ అంతా చాలా స్టీప్గా, దుమ్ముగా, ఇప్పుడు అది గుర్రాలు వెళ్ళడానికి కోసము చేసిండ్రు. ఇది మాత్రం న్యూ రూటు, కానీ రూట్ బాగుంది. వ్యూస్ కూడా బాగున్నాయి. మంచిగా మనము ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, కానీ స్టీపే ఉంది. ఇది ఇంకా యాత్ర ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తుంటే ఇక్కడ మోస్తున్నారు కదా లగేజ్, వీళ్ళు పిట్టు వాళ్ళ అనమాట. మన దగ్గర ఉన్న లగేజ్ వాళ్ళకి బ్యాగ్ ఇంత అని ఇస్తే వీళ్ళు మనల్ని లగేజ్ తీసుకెళ్తారు, మన లగేజ్ని. మనం హార్స్ మాట్లాడుకోవాలనుకుంటే కూడా
మాట్లాడుకోవచ్చు. అది ఇంకో రూట్ ఉంది, అది ఓల్డ్ రూట్. పిస్సు టాప్కి వెళ్ళే ఓల్డ్ రూట్ నుంచి హార్సెస్ వస్తాయి. ఈ న్యూ రూట్లో ఓన్లీ వాక్ చేసే వాళ్ళకి అలో ఉంది. అక్కడ నుంచి హార్స్ వస్తుంది. ఆ హార్స్కి కానీ పిట్టుకి కానీ అన్నిటికీ పర్చి కట్ చేస్తారు. పర్ డేకి ఇంత అని, లేకపోతే మనం ఫస్ట్ లాస్ట్ కూడా మాట్లాడుకోవచ్చు. డిపెండ్స్, ఇంకా మనం ఎట్లా మధ్యలో కూడా మనకి హార్సులు దొరుకుతాయి. హార్సులు ఏమి ఉండవని ఏం లేదు. ఇప్పుడు ఈ పిస్సు టాప్ వరకు అయితే ఇది వాక్ రూట్ కాబట్టి ఇక్కడ కనిపించవు. మళ్ళీ మనకి వాళ్ళు కలుస్తారు, హార్స్ రూట్ కూడా మళ్ళీ పిస్సు టాప్ అయిపోయిన తర్వాత కలుస్తుంది. ఇది మాత్రం చాలా స్టీప్ ఉంది. ఇది అయిపోగానే మాకు లంగర్ కనిపించింది. ఈ దారిలో కూడా ఫుడ్ వాళ్ళు కొంచెము స్నాక్స్ ప్యాకెట్స్ కానీ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అట్లా ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. కొంచెం వాటరు, కూల్ డ్రింక్ లాంటిది అట్లా ఎవరో ఒకరు ఇస్తానే ఉన్నారు. వాళ్ళు సేవలాగా. ఇక్కడ అమర్నాథ్ యాత్ర మొత్తం ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు, లంగర్స్ ఉంటాయి. ఇంకో ఇదంతా నడిచే రూటే. కొంచెం ఓపికగా నడవాలి, స్లోగా నడవాలి. మనకి స్లోగా నడిస్తే మనం ఈజీగా వెళ్ళిపోగలుగుతాము, ఫాస్ట్గా వెళ్ళొద్దు. చాలా స్టీప్ ఉంటుంది కానీ క్లైమేట్ మంచిగా ఉండే, క్లైమేట్ చాలా చల్లగా ఉండే. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం ఫిక్స్ అయ్యి ఉండాలంతే. కష్టంగా ఉంటుంది బట్ చేస్తాము అనుకొని ఫిక్స్ అయ్యి వెళ్తే నడవచ్చు. ఇంకా లేదు మనం నడవలేము అనుకుంటే మిడిల్లో కూడా హార్సెస్ ఉంటాయి. కొన్ని స్టాప్స్ ఉంటాయి మధ్యలో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత అని వాళ్ళు ఛార్జ్ చేస్తారు. వాళ్ళకి మనీ ఇస్తే హార్స్ వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, నడవచ్చు. ఇంకా నడవలేము అనుకున్నప్పుడు మనము హార్స్ కానీ ఎట్లా వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది లంగర్. ఇక్కడ ఇది పిస్సు టాప్కి వచ్చేసినాం మేము. పిస్సు టాప్ దగ్గర చాలా లంగర్స్ ఉన్నాయి. మేము ఒక దగ్గర ఆగి ఇది లెమన్ వాటర్ అట్లా ఇస్తుండే. మేము కొంచెం ఫుడ్ అది తినేసి లైట్గా తిన్నాం. మరీ హెవీగా కూడా తినద్దు. వాక్ చేసినప్పుడు లైట్గా తింటే మనకు కూడా బాగుంటుంది. అదే హెవీగా తిన్నామంటే ఇంకా నడవలేము మనం. చాలా లైట్గా ఎనర్జీ ఇచ్చే ఫుడ్, కొంచెం వాటర్ తాకుంటూ, లెమన్ వాటర్ తాకుంటూ అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ డే మనము శేషనాగ్ వరకు వెళ్తాము. ఫస్ట్ డే ఆఫ్ ట్రెక్ అంతే. అంతవరకు వెళ్ళి అక్కడ టెంట్స్ ఉంటాయి, మనం టెంట్స్లో స్టే చేయడమే అనమాట. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ అక్కడి నుంచి మనం మళ్ళీ ఇంకా పంచతరణి వరకు వెళ్తాము. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది మాత్రం మనం ఈరోజు శేషనాగ్ వరకు వెళ్తాము. ఈ లంగర్స్ ఏంటంటే అన్ని స్టేట్ లంగర్స్ ఉంటాయి అన్నమాట. మనము ఎక్కడ ఏం తినాలనుకుంటే అది తినొచ్చు. కొంచెం లైన్ ఉంటుంది. వాళ్ళే మనల్ని పిలిచి మరి బోలే రండి, తినండి, ఖాళీ పెట్టుతో వెళ్ళొద్దు, మీరు కొంచెం తినండి అని బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ వేస్ట్ చేయనియరు. మంచిగా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. చాలా బాగున్నాయి. పెహల్గామ్ సైడ్ నుంచి చాలా లంగర్స్ ఉన్నాయి. అదే బాల్తాల్కి వెళ్తే ఇన్ని లంగర్స్ ఉండవంట. కానీ ఇక్కడ మాత్రం చాలా లంగర్స్ ఉన్నాయి. ఫుడ్కి ఏం ప్రాబ్లం రాలేదు అసలు. ఇదంతా లంగర్సే చాలా. ఇది మేము ఒక దగ్గర ఆగినాము, ఇది ఒక లంగర్. ఇంకా చాలా లంగర్స్ ఉన్నాయి. దారిలో వెళ్తుంటే కనిపిస్తూనే ఉన్నాయి. ఊకే ఏదో ఒకటి ఉంటుంది. ఏ స్టేట్ది ఆ వెరైటీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. రోటీ, రైస్, స్వీట్స్ కామన్గా అన్నీ హాట్ వాటర్ అట్లా అన్నీ ఉన్నాయి. మంచిగా మనము కావాల్సింది తినొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అన్నీ ఇప్పుడు మనకి ఒక్కొక్క స్టేట్ది వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అట్లా ఒక్కొక్క స్టేట్ లంగరు ఒక్కొక్క దగ్గర అట్లా. ఇప్పుడు టెంట్స్ ఉన్న దగ్గర కూడా ఉంటాయి ఈ లంగర్స్. అన్నిటి దగ్గర లంగర్స్ బాగానే ఉన్నాయి. ఏదో చూడండి, బార్బిక్యూ అన్నీ, రోటీస్, వేడివేడిగా దోశ ఉంది, ఇడ్లీ ఉంది, చపాతీ, పూరి అట్లా, కబాబ్స్, ఫ్రూట్స్, ఇంకా లడ్డూస్, డ్రై ఫ్రూట్స్ అట్లా ప్రతి ఒక్కటి, మిల్క్, కాఫీ, టీ అన్నీ ఉన్నాయి ఈ లంగర్స్ దగ్గర. మనం కొంచెం తినుకుంటా ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఈ లంగర్ మాత్రం మేము పిస్సు టాప్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొంచెంసేపు ఆగినాము. చాలా హైట్ ఉండే, అక్కడ మళ్ళీ వర్షం కూడా పడుండే. కొంచెం సేపు ఆగేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ తర్వాత ఇంకా ముందుకి కదిలినాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి పిస్సు టాప్ అయిన తర్వాత మళ్ళీ జోజీపాలని అట్లా కొన్ని స్టాప్స్ వస్తూ ఉంటాయి. మనం ఆ స్టాప్స్ దగ్గర కొంచెం సేపు, ఇంకా స్టాప్స్ వచ్చిన దగ్గర ఈ లంగర్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట. చాలా లంగర్సే కనిపిస్తాయి. ఇంకా అక్కడ మనం ఏమైనా కావాలనుకుంటే తిని మళ్ళీ మనం వాక్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ చేసినాము, తినేసి మళ్ళీ వాక్ స్టార్ట్ చేసినాము. ఇంకా చూడండి, ఇంకో పక్కన మోస్తున్నారు కదా, అది పాల్కి అన్నమాట. 4 మోస్తారు కానీ దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మనల్ని ఊరికే పహాడ్కి తరఫ్ అని అట్లా అంటూ ఉంటారు. కొంచెం వన్ సైడ్ నడవండి అన్నట్టుగా వాళ్ళు అట్లా అంటూ ఉంటారు. ఇంకో హార్స్ వస్తుంది. ఇక్కడ కలిసిపోయినరు. పిస్సు టాప్ అయిపోయింది కదా, ఇక్కడ ఇంకా 2 రూట్స్ కలుస్తున్నాయి.
ఇదంతా అంతే ఇంకా వెళ్ళడానికి మంచిగానే ఉంది, కాకపోతే స్టీపే ఉంది, కొంచెం ఇంకా కష్టపడాలి వెళ్ళడానికైతే. పక్కన చూడండి వ్యూస్ మొత్తము ఆ గ్లేషియర్స్ నుంచి వచ్చిన వాటరు, మళ్ళీ అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కూడా కనిపించినాయి అనమాట. బాగున్నాయి వ్యూస్ అయితే బాగున్నాయి. ఈ గోడా రేట్స్ కూడా అన్నీ గవర్నమెంట్ రేట్సే ఉన్నాయి. ఇది ఐస్ చూడండి, ఫుల్ ఐస్ అసలుకి చాలా. ఇది రోడ్డు కూడా అట్లా ఐస్ ఉంటే వాళ్ళు కొంచెం కట్ చేసేసి నడవడానికి వీలుగా పెట్టిండ్రు అనమాట. ఇంకో చూడండి వర్షం పడి ఉండే, మధ్యలో వర్షం పడుతుండే. ఒక్క దగ్గర పడింది మాకు వర్షము, ఎక్కువేం పడలేదు. మేము ఫస్ట్ డే రోజే, యాత్ర స్టార్ట్ అయిన రోజే మేము నడవడం స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఒక 4-5 డేస్ అయితే వర్షం లేదు. మేము వెళ్ళినప్పుడు మంచిగా జరిగి ఉండే, అందుకని యాత్ర మంచిగా జరిగి ఉండే. వర్షం పడితే మళ్ళీ యాత్ర క్లోజ్ చేస్తారు, అవన్నీ మనకు టెన్షన్. మళ్ళీ ల్యాండ్ స్లైడింగ్స్ జరిగే ప్రాబ్లం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. వర్షం పడితే ఇక మనకి కరెక్ట్గా జరగదు ఈ యాత్ర. మనము నడవడం కూడా రోడ్లన్నీ అంతా బాగా బురదగా అయిపోయి నడవడానికి కూడా మనకు కష్టం అయిపోతుంది. కానీ మాకు ఏం లేదు, కొంచెం ఎండగా ఉండే, కొంచెం చల్లగా ఉండే, సో ప్రాబ్లం ఏం రాలేదు. మంచిగా నడుచుకుంటూ వెళ్ళిన. చూడండి ఎట్లా రెస్ట్ తీసుకుంటున్నారో. ఈ గోడా వాళ్ళు కూడా అసలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళు అసలుకి ఎంతగానం తీసుకెళ్తారో, చాలా స్పీడ్లా అట్లది మంచిగా తీసుకెళ్తారు సేఫ్గా. ఇంకా ఇదంతా గ్లేషియర్స్ నుంచి వచ్చిన వాటర్, ఇదంతా ఐస్ చూడండి, మొత్తం ఐస్ ఉంది కదా, మొత్తం ఐస్ ఇదంతా. ఇంకా శేషనాగ్ వెళ్ళే వరకు ఇట్లానే ఉంది. ఆ రోజంతా క్లైమేట్ ఒకటేలాగుంది, పెద్దగా ఎండగా అయితే ఏం లేదు. కొంచెం సేపు ఎండగొట్టుండే మధ్యాహ్నము, అంతే. తర్వాత అసలు శేషనాగ్ వెళ్ళే టైంకి చాలా చల్లగా అయిపోయింది అసలుకి మొత్తము. మేము వెళ్ళినప్పుడు అసలుకి కొంచెం వేడిగానే ఉండే. చూడండి పక్కన వాటర్ ఫాల్స్, ఇంకో గడ్డ మొత్తం ఐసే ఉంది చూడండి. ఒక దగ్గర వాటర్ గడ్డగట్టినట్టు ఇది శేషనాగ్. ఇక్కడికి చేరుకున్నాం మేము ఈవినింగ్ 5 కల్లా అట్లా చేరుకున్నాం. బాగా రెస్ట్ తీసుకుంటూనే వెళ్ళినాం మేము, ఏమో కష్టమేం పడలేదు, మంచిగా ఆగి వెళ్ళినాం. ఇది శేషనాగ్ లేక్, ఇది లాస్ట్ స్టాప్. ఇక్కడ టెంట్ హౌసెస్ ఉంటాయి, ఇంకా ఇక్కడ స్టే చేసుకోవచ్చు అనమాట. ఇదే బాయ్, ఇది ఫస్ట్ డే ట్రెక్. బాయ్.